evaluate integral 0 to 1 0 to root 1 minus x square y square into dy dx. ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే దీన్ని మనం ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. క్వశ్చన్ ఇలా అడిగితే ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ మనకి జాగ్రత్త చూడండి, ఏ వేరియబుల్ ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే వేరియబుల్ లిమిట్స్, ఒక లిమిట్స్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, 0 to 1 కాన్స్టెంట్ లిమిట్స్ ఉన్నాయి. ఇంకొక లిమిట్స్ ఏమున్నాయి, 0 to root 1 minus x square. అంటే ఇంకొకటి x లిమిట్ కనపడుతుంది ఇక్కడ. whenever x limit appears we need to integrate opposite variable. x లిమిట్ ఉంటే దానికి ఆపోజిట్ వేరియబుల్తో ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఇక్కడ x లిమిట్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ వేరియబుల్ అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ y కనపడదు అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయాలి. అది రూల్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్కి. అంటే ఇది ఇనీషియల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. అయితే ఇదే ప్రాబ్లమ్ని మనకి ఏమడుగుతాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 0 to root 1 minus x square y square dy dx by using change of order of integration ఉంటుంది. using change of order of integration. Change of order of integration. So this is very very important, 100% guarantee question in the examination. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే దీని మీద వస్తుంది, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీద. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం వాడు ఇచ్చిన ఆర్డర్ ఏంటనేది అబ్జర్వ్ చేయాలి. స్టెప్ నెంబర్ 1 వాట్ ఈస్ గివెన్ ఆర్డర్. స్టెప్ నెంబర్ 1 వాట్ ఈస్ గివెన్ ఆర్డర్. స్టెప్ నెంబర్ 2 చేంజ్ ద ఆర్డర్. చేంజ్ ఆర్డర్ మీన్స్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద లిమిట్స్. గివెన్ ఆర్డర్ ఏంటనేది ఎట్లా అబ్జర్వ్ చేస్తాం, మనకి ఇక్కడ వేరియబుల్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు కదా, ఏమిచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఈ లిమిట్స్ అన్నిటిని జాగ్రత్తగా 1 by 1 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడంటే ఇది y లిమిట్స్ అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే వేరియబుల్ అవి y లిమిట్స్. ఓకే, అర్థమైందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే అవి y లిమిట్స్. సో y is equals to. సో దీస్ ఆర్ y లిమిట్స్. ఓకే, if these are y limits then the next limits are obviously x limits. So x is equals to. So step number 1 we need to write all those limits. X is equals to 0. These are the given limits. X is equals to 0. X is equals to 1. Y is equals to 0. Y is equals to root 1 minus x square. These are the 4 limits given to us. From these limits we need to identify the curve. Okay, that means region of integration. What is the given region of integration? We need to identify. Adi identify cheyalante manaki curve sketching రావాలి. సో ముందు ఈ 4 ఈక్వేషన్స్ లో ఏదైతే డిఫికల్ట్ గా అనిపిస్తుందో మనకి ఆ కర్వ్ ని ఫస్ట్ మనం డ్రా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే డిఫికల్ట్ గా అనిపిస్తుందో ఆ కర్వ్ ని మనం డ్రా చేస్తున్నాం. అంటే మనకి డిఫికల్ట్ గా అనిపించేది ఏంటంటే y is equal to root 1 minus x square. దీని నుంచి మనకి ఏ కర్వ్ జనరేట్ అవుతుందో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే y is equal to root 1 minus x square తీసుకుంటున్నాం ఫస్ట్. సో y is equals to root 1 minus x square. Whenever we are having root, so to remove root we need to square on both sides. Squaring on both sides gives us y square is equals to 1 minus x square. Taking that x square to the LHS side, x square plus y square is equals to 1. X square plus y square is equals to 1. Now tell me what it represents. This equation represents what? X square plus y square is equals to 1 represents what? ఇది తెలిసి ఉండాలండి. అంటే ఆ కర్వ్ యొక్క నేచర్ తెలిసి ఉండాలి మనకి. ఆల్రెడీ మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. దేర్ ఆర్ సమ్ కర్వ్స్, దే రిప్రజెంట్ గ్రాఫికల్లీ సమ్ గ్రాఫ్స్. దట్ మీన్స్ x square plus y square is equal to 1 represents clearly a circle with center 0, radius 1. ఇవి తెలిసి ఉండాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్స్ మీరు నేర్చుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు. సర్కిల్ అంటే x square plus y square is equal to 1. పారాబోలా అంటే y square is equal to 4ax. y square is equal to 4x అంటే అప్వర్డ్ పారాబోలా. అవన్నీ మన క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రం డిస్కస్ చేద్దాం, రైట్? సో x square plus y square is equal to 1 is a circle of center 0, radius 1. దీనికి సంబంధించి మనము ఒక రఫ్ స్కెచ్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంటే వాడు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ ప్రకారం మనం డ్రా చేయొచ్చు, లేదా మనం చేంజ్ ఆర్డర్కైనా డ్రా చేయొచ్చు. ముందైతే మనం ఈ కర్వ్ని డ్రా చేద్దాం.
ఈ ఈక్వేషన్స్ అన్నిటిని అంటే మనం ఏది డ్రా చేయాలన్నా ఫస్ట్ డబుల్ ఇంటిగ్రేషన్ అయితే ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి, ఖచ్చితంగా వై యాక్సిస్ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇక్కడ ఏంటి సెంటర్ 0,0 r = 1 అంటే రేడియస్ 1 కాబట్టి ఇప్పుడు ఈ సర్కిల్ అనేది రిమైనింగ్ కర్వ్స్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో అది కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ y √1 - x² అనేది సర్కిల్ అని మనకు అర్థమైపోయింది. y = 0 రిప్రజెంట్స్ వాట్? y = 0 రిప్రజెంట్ x యాక్సిస్. ఆల్వేస్ y = 0 రిప్రజెంట్ x యాక్సిస్ అంటే దీన్ని కూడా మనం డ్రా చేసాం. x = 0 రిప్రజెంట్స్ వాట్? x = 0 ఆల్వేస్ రిప్రజెంట్ y యాక్సిస్, దీన్ని కూడా డ్రా చేసాం. ఓకే, x యాక్సిస్ రిప్రజెంట్ y = 0, y axis represents x = 0. Always the equation of x axis is y = 0. Equation of y axis is x = 0. x = 1 అంటే equation of y axis x = 0 అంటే all lines in the form x = constant. x = constant lines represents the vertical lines. Remember this point. x = constant. x = some k అనే ఫామ్ లో ఉన్న లైన్స్ అన్ని వర్టికల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. y = కాన్స్టెంట్ అనే ఫామ్ లో y = 0 రిప్రజెంట్స్ వాట్? హారిజాంటల్ లైన్. y = కాన్స్టెంట్, x = వర్టికల్ లైన్ ని రిప్రజెంట్ చేస్తే y = కాన్స్టెంట్స్ ఆల్వేస్ రిప్రజెంట్స్ హారిజాంటల్ లైన్. ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి x = 1 అంటే మనం y = 0 అంటే తెలిసిపోయింది, x = 0 అంటే y యాక్సిస్ అని తెలిసిపోయింది. ఈ సర్కిల్ మనం డ్రా చేస్తాం. సర్కిల్ డ్రా చేసేటప్పుడు మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉంటుంది అని తెలవాలంటే x = 1 అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అన్నమాట. సో ముందైతే x = x² + y² ని డ్రా చేద్దాం. అంటే దీని రేడియస్ ఎంత అండి? 1 కదా, 1. ఇటువైపు ఆటోమేటిక్గా -1 ఉంటుంది. ఇది 0 కాబట్టి ప్లస్ సైడ్ y -1 తీసుకుందాం, -3 అంటే దిస్ సర్కిల్ జనరేట్స్ లైక్ దిస్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సర్కిల్. ఇట్లా లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సర్కిల్. సో ఇప్పుడు నెక్స్ట్ x = 1, వేర్ దిస్ x = 1 లొకేటెడ్, రైట్? అది మనం తెలుసుకుంటే సరిపోయింది. x = 1 మనకి ఎక్కడ ఉందో తెలియాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ సర్కిల్కి దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, చేస్తే సరిపోయింది. అంటే y = 0 తీసుకొచ్చి ఇందులో రాస్తే మనకి x వాల్యూస్ వస్తాయి, x = 0 తీసుకొచ్చి ఇందులో రాస్తే x వాల్యూస్ వస్తాయి, అండ్ x = 1 తీసుకొచ్చి ఇందులో రాస్తే మనకి x వాల్యూస్ వస్తాయి, రైట్? సో x = 1 సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి x² అంటే 1, y² = 1. That means y² = 0. That means y = 0. That means it gives us the point x = 1, y = 0. That means it intersects the circle at 1,0. At 1,0. Okay. So this is the point a1,0. Right? a1,0. x = 1 తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, x = 1 substituting in the equation x² + y² = 1. So 1 + y² = 1, y² = 0, y = 0. That means the point of intersection of x = 1 and x² + y² = 1 is a. x coordinate first రాయాలండి, y coordinate next రాయాలి, అంటే a1,0. Where is a1,0 located? Here. a1,0. That means we need to evaluate the integration. This is the x = 1 line. Okay? x = 1 line. This is x = 1 line. Right? సో ఇది తెలిసిపోయింది కదా మనకి. ఇప్పుడు దీనికి సంబంధించిన రీజన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అంటే x = 0. This is x = 0 y axis. This is y = 0 x axis, and this is our required circle. This is our required circle portion. So we need to evaluate this region. ఈ రీజియన్ అయితే మనం ఎవాల్యుయేట్ చేయాలి ఇప్పుడు. క్లియర్? దిస్ ఈస్ ద గివెన్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూసుకోండి, అంటే ఎప్పుడైనా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గివెన్ ఆర్డర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఏం కనపడుతుంది ఇక్కడ? ఎక్స్ వేరియబుల్ కనపడుతుంది.
ఎప్పుడైతే ఎక్స్ వేరియబుల్ కనపడుతుందో వై లిమిట్స్ అని అర్థం చేసుకున్నాం కదా, బాగా గుర్తుపెట్టుకోండి. చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్ అంటే ఎక్స్ కనపడితే మనకి వర్టికల్ స్ట్రిప్ అంటే స్ట్రిప్ తీసుకోవాలి మనం. ఎలాంగ్ ద స్ట్రిప్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో గివెన్ అంటే ఇక్కడ ఎక్స్ కనపడితే గివెన్ స్ట్రిప్ ఈజ్ వర్టికల్ స్ట్రిప్. చెప్పండి, ఇక్కడ ఎక్స్ కనపడితే గివెన్ స్ట్రిప్ ఏంటి? గట్టిగా వర్టికల్ స్ట్రిప్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు అని ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎక్స్ కనపడితే y మీన్స్ బాటమ్ టు టాప్, y మీన్స్ బాటమ్ టు టాప్. కాబట్టి మనకి వర్టికల్ స్ట్రిప్ ఇచ్చాడండి. ఎలా వర్టికల్ స్ట్రిప్ మనకి ఇంటిగ్రేషన్ చేయమని ఇచ్చాడు, ఇచ్చింది అది. దాన్ని మనం చేంజ్ చేయాలి. దాన్ని ఏం చేయాలి మనం? చేంజ్ చేయాలి. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 0 టు y ఈజ్ ఈక్వల్స్ టు అంటే దిస్ ఈస్ ద సర్కిల్ generated by this equation x square plus y square is equals to 1. Okay, clear? Now y is equals to 0 to this part is generated by in this strip. ఈ స్ట్రిప్ లో జాగ్రత్తగా గమనించండి. ఈ స్ట్రిప్ లో ఈ పార్ట్ అనేది y is equal to 0 తో జనరేట్ అయింది. ఈ స్ట్రిప్ లో ఈ అబోవ్ పార్ట్ అనేది దేంతో జనరేట్ అయింది? y is equals to root of 1 minus x square తో జనరేట్ అయింది. y is equal to root of 1 minus x square తో జనరేట్ అయింది. అంటే ఒకటి వేరియబుల్ లిమిట్స్ అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ లిమిట్స్ కాన్స్టెంట్ లిమిట్స్ అవుతాయి. అంటే కాన్స్టెంట్ లిమిట్స్ x ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే x స్టార్టెడ్ ఎట్ 0 అండ్ x ఎండెడ్ ఎట్ 1. ఓకే, 0 to 1. సో దిస్ ఈస్ ద గివెన్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దిస్ ఈస్ ద గివెన్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. నౌ వీ నీడ్ టు చేంజ్ ద ఆర్డర్. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆర్డర్ ఎలా చేంజ్ కావాలి? ఇవి x లిమిట్స్ కావాలి, ఇవి y లిమిట్స్ కావాలి. ఇవేం కావాలి? x ఈజ్ ఈక్వల్స్ టు కావాలి. అంటే దీని ప్లేస్లో మనం y రాసుకోవాలి. అంటే ఏ ప్రాబ్లం అయినా చెప్తున్నాం. ఇప్పుడు మనం సేమ్ దీనికి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇదే డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. సేమ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. సేమ్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ గివెన్ రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్డర్ రాశాము. సేమ్ డయాగ్రామ్. ఓకే, ఇది మన పాయింట్ 1, 0. ఈ పాయింట్ ఏమవుతుందండి? ఆబ్వియస్లీ ఇక 0, 1 అంతే కదండి. ఇక్కడున్న పాయింట్ ఏమవుతుంది? B. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? 0, x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్లీ y is equal to 1 వస్తుంది కదా. సో 0, 1. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ x is equals to 0 in this equation, we also get y is equals to 1. So x is equals to 0, we substitute in this equation, y is equals to 1. So B point ఏంటి? 0, 1. 0, 1. Now what is the region of integration? This is our region of integration. Okay. Now we need to generate here vertical strip ఇచ్చాడు మనకి. దీన్ని ఎగ్జాక్ట్గా మనం చేంజ్ చేస్తున్నాం అంటే ఏంటి? హారిజాంటల్ స్ట్రిప్కి మార్చాలి. హారిజాంటల్ స్ట్రిప్ అంటే ఇది. జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈస్ ద స్ట్రిప్ జనరేటెడ్ బై ఎస్. అంటే హారిజాంటల్ మీన్స్ x is equals to. ఓకే, సో దిస్ పార్ట్ జనరేటెడ్ బై వాట్? x is equals to 0. This part generated by x is equals to 0. And this part is generated by the circle. What is the circle? X square plus y square is equal to 1. We need to change it in terms of x is equals to. So x square is equal to 1 minus y square. X is equals to root 1 minus y square. So it starts with x is equals to 0 and this part is x is equals to root 1 minus y square. Clear? Now y limits started at this is y is equals to 0. So y limit started at with y is equals to 0 because it is our center. So y is equals to 0 and ended it. Always I said that y is equals to constants always represents the horizontal lines. Y is equals to constants. That means this is 1. Y is equals to 1 line. That means what are the y limits? Y is equals to 0 to 1. Okay, you don't need to draw the line also. సో ఈ పాయింట్లో ఏదైతే పాయింట్ ఉంటుందో, ఏదైతే y కోఆర్డినేట్ ఉంటుందో అదే మన y యొక్క లిమిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి x is equal to 0 to root 1 minus y square and y is equals to 0 to 1 are the changed order of limits, right? So now changed order. This is the step number 2. Step number 1 identifying the given order and step number 2 change the order, right? Now what is the given integration? I will erase this and I will tell. Okay, remaining part. So we need to change it as y is equals to and these are the x limits. X is equals to. Okay.
what is the given function? Given function does not change. Y square as it is. So here the x is there. So first we integrated with respect to y if we do the given order. But here we changed the order. That means first we need to do the integration with respect to x dx into dy. Okay. Now the limits. What are the changed limits here? What are the changed limits? Okay. So what we got, the limits x is equals to 0 to x is equals to root 1 minus y square. Okay, x is equals to 0 to x is equals to root 1 minus y square. X is equals to 0 to x is equals to root 1 minus y square. And what are the y limits constants? Y is equals to 0 to y is equals to 0 to y is equals to 1. So y is equals to 0 to y is equals to 1. X is equals to 0 to x is equals to root 1 minus y square dx dy, y square dx dy. Okay, now we need to using according to the double integral we followed the previous method lo em chesam ikkada వేరియబుల్ ఉంటే దానికి ఆపోజిట్ వేరియబుల్ తో ఇంటిగ్రేషన్ చేశాం కదా, అక్కడ ఏం చేస్తాం, ఏదైతే వేరియబుల్ తో మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నామో ఆ వేరియబుల్ మాత్రమే మనం తీసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు దట్ వేరియబుల్ we will do the integration. The rest of the variable treated as constant. Remaining variable ఏమవుతుందంటే constant అది. So what is their here function? Y square. So we are doing integration with respect to x. Therefore y square treated as constant. While doing the integration or differentiation, if it is a explicit function, that function can be taken out. It is a constant. Explicit అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఉంటే దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటాం, మధ్యలో సమ్ ఆర్ డిఫరెన్స్ ఉంటే ఇంప్లిసిట్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ xy ఉందనుకోండి, y అనేది కాన్స్టెంట్గా ఉంది మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. y కాన్స్టెంట్ వీఆర్ డూయింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ అనుకుందాం. అప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇంటిగ్రేషన్ చేయడంలో, డబుల్ ఇంటిగ్రేషన్లో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి x ఇంటూ వై ఉంది. x ఇంటూ వై ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు మనం x ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటూ ఉంది కదా కాబట్టి y కాన్స్టెంట్ అవుతుంది. Directly y can be taken out and we do the integration. That means integration of y into integral x into dx. We write like this. అదే డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ y ఉందండి, x ప్లస్ y. సో x ఇంటూ y ఉన్నప్పుడు ఎక్స్ప్లిసిట్ అంటే xని yని సపరేట్ చేయగలము. రిమెంబర్ x ప్లస్ y ఉంది, dx ఇంటూ dy ఇంటిగ్రేషన్ చేయాలి మనము. విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తున్నాము, అప్పుడు x వేరియబుల్ x ఇంటూ dx రాస్తాం. ప్లస్ ఉంది ఇక్కడ కాబట్టి yని మనం ఎలా రాస్తాము అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx ప్లస్ y ఇంటూ 1dx అని రాస్తాం. అంటే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని ఏమంటాం మనం ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటాం. ఇంప్లిసిట్ ఫంక్షన్కి ఎక్స్ని వైని సపరేట్ చేయలేం కాబట్టి x ఇంటూ dx ప్లస్ y ఇంటూ 1dx అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏం చేయాలి, మనం y స్క్వేర్ బయటికి తీసుకొచ్చి y స్క్వేర్ టేకన్ అవుట్, ఇది ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ కాబట్టి అది y స్క్వేర్ని బయటికి తీసుకొస్తున్నాం అండ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డబుల్ ఇంటిగ్రేషన్లో. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to 1. Y square is the constant because we are doing with respect to x. So 0 to 1 minus y square 1 dx into dy. Now this is equals to 0 to 1 y square into, what is the integration of 1 dx? X. 1 dx integration is x. So here it is x 0 to root 1 minus y square, 0 to root 1 minus y square into dy. Okay, now we need to apply the limits, upper limit, lower limit. So on applying the limits, what we get here, first apply the upper limit and apply the lower limit. What is the upper limit here? Root 1 minus y square. So this is going to be integration 0 to 1 y square. What is the upper limit? Root 1 minus y square. Root 1 minus y square minus, what is the lower limit? 0. So no need of writing 0. So directly I am taking only root 1 minus y square. Root 1 minus y square into dy.
Okay, up to this clear? Now we need to find the integration for this. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మన ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. మరి దీనికి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి చూడండి. వెనెవర్ ద ఫంక్షన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ టూ వేరియబుల్స్, ఇంటిగ్రేషన్ చేసే టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ చెక్ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. దీని డిఫరెన్షియేషన్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకో. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఈ ఒక ఫంక్షన్ డిఫరెన్షియేషన్ దానికి ప్రొడక్ట్గా ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే చెక్ 1 minus y square differentiation exists here or this differentiation exists here. 1 differentiation 0, y square differentiation 2y. అంటే ఇక్కడ y square ఉంది కాబట్టి దీని డిఫరెన్షియేషన్ ఇక్కడ ఎగ్జిస్ట్ కావట్లేదు. సింపుల్ చేంజ్ చేస్తే అంటే ఇక్కడ y ఉంటే ఒకవేళ minus y square differentiation minus 2y multiplying by dividing minus 2 we get the integration. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం? f dash x into root f of x ఫార్ములా యూజ్ చేయొచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్, ఎందుకంటే ఇక్కడ దీని డిఫరెన్షియేషన్ ఇక్కడ లేదు కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేయకూడదు మనం. కానీ ఫస్ట్ చెక్ పాయింట్ అది చెక్ చేసుకోవాలి, అలా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి ఏం చేయాలి సార్? ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ ఉన్నప్పుడు √1 minus y square అంటే ఫంక్షన్ అబ్జర్వ్ చేయాలి. √1 minus y square, దట్ మీన్స్ √1 minus y square or √1 minus x square, వాట్ మే బి ద వేరియబుల్ అంటే √a square minus x square అనే ఫార్ములా ఉంటే x equals to a sin theta substitution gives the answer. There are some alternate methods, కానీ x is equals to a sin theta అనేది మనకు ఆన్సర్ ఇస్తుంది. So what is in the place of a here? 1. What is in the place of a? 1. So x is equals to a ప్లస్ ఏముందండి ఇక్కడ మనకి 1 ఉంది. a square అంటే 1 కాబట్టి a is equal to 1. కాబట్టి ఇక్కడ ఏ సబ్స్టిట్యూషన్ అప్లై చేయాలి మనం? y is equals to a sin theta సబ్స్టిట్యూషన్ అప్లై చేస్తున్నాం. y is equals to a అంటే ఎంత అండి? 1 కాబట్టి 1 sin theta అంటే y is equals to sin theta సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. y is equals to sin theta అప్లై చేస్తున్నాం. సో dy ని కూడా చేంజ్ చేయాలి కదా విత్ రెస్పెక్ట్ టు y. dy is equals to sin theta డిఫరెన్షియేషన్ cos theta into theta differential d theta. Okay, substituting y is equals to sin theta, we get dy is equals to cos theta into d theta. According to that, limits will be changed. So if y is equals to 0, what happens for sin theta? Sin theta equals to 0. It gives theta is equals to 0 because sin 0 is equals to 0. Therefore sin 0 means theta is equals to 0. And y is equals to 1 upper limit. Sin theta equals to 1. So what happens for theta? Sin pi by 2 is equals to 1. Sin pi by 2 equals to 1. Therefore theta equals to pi by 2. Theta equals to pi by 2. So we are changing the entire integral in terms of theta form. So 0 to pi by 2 because when y is equals to 0, theta is equals to 0. When y is equals to 1, theta is equals to pi by 2. Don't forget to change the limits. 0 to pi by 2. What is in the place of y? Sin theta. Okay, so sin theta into root of 1 minus, what is in the place of y? Sin theta. So sin square theta into dy cos theta into d theta. Cos theta into d theta. 0 to pi by 2 sin theta into √1 minus sin square theta value cos square theta. 1 minus sin square theta formula is cos square theta. Cos square theta under root cos theta. So root of 1 minus sin square theta gives us cos theta into cos theta is already there. So into d theta. Now it is clearly in multiplication. Cos theta into cos theta is cos square theta. Sin theta remains the same. 0 to pi by 2 sin theta. Oh, here y square is there in the problem. So here it is y square. Just I removed the power y for explaining f dash x into f of x. Okay, జాగ్రత్త చూసుకోండి అవి పైనుంచి కిందకి వచ్చేటప్పుడు నేను మారుస్తుంటా. y square ఉందండి ఇక్కడ. y square కాబట్టి ఇక్కడ ఉంది sin square theta ఉంది. Sin square theta, right? So cos theta into cos theta is what? Cos square theta into d theta. Here also it is product. The similar rule. ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒకవేళ ఫస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అప్లై అవుతుందో చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఓన్లీ కాస్ థీటా ఉందనుకోండి, సైన్ థీటా డిఫరెన్షియేషన్ కాస్ థీటా కాబట్టి ఎఫ్ డాష్ థీటా ఇంటూ ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ ఎఫ్ డాష్ థీటా ఫార్ములా అప్లికబుల్ అయ్యేది. కానీ ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది
కదా, కాబట్టి అప్లై కాదు కదా. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే బీటా గామా ఫంక్షన్స్ ప్రకారం చేయొచ్చు మనం. బీటా గామా ఫంక్షన్ తెలుసు కదా, 0 to π/2 sin power m theta into cos power n theta into d theta that is equals to 1/2 into beta of m plus 1/2 comma n plus 1/2. There are multiple methods to do this type of integrations. బీటా గామా ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్లీ రిడక్షన్ ఫార్ములా ఉంది, మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, రిడక్షన్ ఫార్ములా ఉంది, రిడక్షన్ ఫార్ములా అప్లై చేయొచ్చు. రిడక్షన్ ఫార్ములా నేను జాగ్రత్తగా చెప్తున్నాను, ఇక్కడ ఫార్ములా నోట్ చేసుకోండి. 0 to π/2 sin power m theta into cos power n theta అనే ఫార్ములా ఉంటే 0 to π/2 sin power m theta into cos power n theta అనే ఫార్ములా ఉంటే, సో ఫస్ట్ ఏం చేయాలి మనం, m-1 రాయాలి. m-1తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ సైన్ అని ఉండనివ్వండి, కాస్ అని ఉండండి, mతో స్టార్ట్ అవుతుంది. m-1 m-3 సో ఆన్ 2r1 అంటే m నుంచి ఫస్ట్ ఆడ్ నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. m-1 m-3 2r1 వచ్చేదాకా రాయాలి. అంటే 2r1 వచ్చింది అనుకోండి, 2 వచ్చింది అనుకోండి, స్టాప్, రెడ్ సిగ్నల్ పడదు మనకి. అంటే m నుంచి మనం 1ని 3ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంటే విల్ గెట్ 2r1. 2 కానీ లేదా 1 కానీ వచ్చిన రెడ్ సిగ్నల్ పడ్డట్టు స్టాప్, రైట్. సేమ్ అంటే ఇక్కడ mతో మనకి అయిపోయింది రిడక్షన్. నెక్స్ట్ nతో రిడక్షన్ చేసుకుంటూ రావాలి. n అంటే ఏంటి, n-1, మళ్ళీ సేమ్ ప్రాసెస్, n-1 సో ఆన్, n-3 సో ఆన్, 2r1 రెడ్ సిగ్నల్, 2 కానీ 1 కానీ వచ్చింది, రెడ్ సిగ్నల్ పడుతుంది, స్టాప్. బై డినామినేటర్ ఉంటుంది, డినామినేటర్ బై m+n నుంచి స్టార్ట్ చేయాలి, m+n నుంచి స్టార్ట్ చేయాలి. m+n అంటే న్యూమరేటర్స్లో m నుంచి ఆడ్ నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ n నుంచి 2r1 వచ్చిన తర్వాత స్టాప్, రెడ్ సిగ్నల్. n-1 2r1 వచ్చిన తర్వాత రెడ్ సిగ్నల్, స్టాప్. డినామినేటర్లో m+n ఈవెన్ నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే 0 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. m+n - 0 అంటే మనం రాయాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి డైరెక్ట్గా m+nతో స్టార్ట్ చేస్తున్నాం. m+n - 2 సో ఆన్, ఇక్కడ కూడా 2r1 రెడ్ సిగ్నల్ పడితే స్టాప్, రైట్. అయితే ఇక్కడ డినామినేటర్లో మనం ఆల్రెడీ m-ని రెండు తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది టర్మ్. ఇంటూ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటూ ఏమొస్తుంది, బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. m అండ్ n ఈవెన్ నెంబర్స్ అయితే ఇంటూ π/2 వస్తాను. బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ π/2, m ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. ఇఫ్ బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఇంటూ π/2, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇది మొత్తం రాయాలండి. అదర్వైజ్ ఇంటూ 1. అదర్వైజ్ మీన్స్ m or n, anyone, at least anyone is odd number. రెండు ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ π/2. రెండిట్లో ఏ ఒక్కటైనా ఆడ్ నెంబర్ అయినా రెండు ఆడ్ నెంబర్స్, అంటే 3 కేసెస్లో m ఆడ్ అయినా ఇంటూ 1, n ఆడ్ అయినా ఇంటూ 1, m అండ్ n ఆడ్ అయినా ఇంటూ 1. అంటే ఓన్లీ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. రెండు ఈవెన్నా కాదా, రెండు ఈవెన్ అయితే ఈ ఫార్ములా ఇంటూ π/2 వేసుకోవాలి. ఏదైనా ఒకటి ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, మన సేమ్ ఇక్కడ దాకా అదే వస్తుంది, సేమ్, బట్ ఇంటూ 1 వేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే sin² θ ఇంటూ cos² θ, sin² θ ఇంటూ cos² θ, అంటే m ఈజ్ ఈక్వల్స్ టు 2, n ఈజ్ ఈక్వల్స్ టు 2. బోత్ ఆర్ ఈవెన్ నెంబర్సే కదండి, బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం, m-1 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 2 - 1, 2 - 1 అంటే వాట్ వి గాట్ 1 అంటే రెడ్ సిగ్నల్ పడ్డదిగా, స్టాప్, అయిపోయింది. అంటే ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ ఏంటండి, మళ్ళీ 2a ఉంది కదా, 2 - 1, 2 - 1 అంటే 1 వచ్చింది కదా, స్టాప్, రెడ్ సిగ్నల్ పడింది. బై 2 + 2 4, ఏం సబ్స్ట్రాక్ట్ చేయాలి, 2 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 4 - 2 ఎంత, 2, రెడ్ సిగ్నల్ పడదా లేదా, 2 వచ్చింది. 2 కానీ 1 కానీ వస్తే రెడ్ సిగ్నల్, స్టాప్. ఓకే, ఇప్పుడు రెండు ఈవెన్ నెంబర్స్ అనుకున్నాం కదా, రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇంటూ π/2 వేసుకోవాలి. రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇంటూ π/2 వేసుకోవాలి. ఒకవేళ రెండిట్లో ఏదైనా ఒకటి ఆడింది అనుకోండి, ఇంటూ 1 వేసుకోవాలి. అర్థమైందా? ఓకే, సో దిస్ గివ్స్ ద ఆన్సర్. సో 2 - 1 is 1, 2 - 1 is 1 into pi, that is pi by 4 into 2 8, 8 into 2 16. So pi/16 is the answer. Clear? So this is the one of the most important concept of multiple integration. Evaluate this integration using change of order of integration. So change of order of integration అన్నప్పుడు కంపల్సరీ మనం ఇచ్చిన ఆర్డర్ని చేంజ్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి డైరెక్ట్గా. అంటే దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయడం కూడా ఈజీయే. ఒకవేళ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటే వాడు ఇచ్చిన ఆర్డర్లో ఇంటిగ్రేషన్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము, ఇక్కడ x ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ y ఇంటిగ్రేషన్ చేస్తాం. జాగ్రత్త చూడండి ఒకసారి,
ఇక్కడ వాడు ఇచ్చిన ఆర్డర్లో ఇంటిగ్రేషన్ చేయమన్నాడు, చేంజ్ ఆఫ్ ఆర్డర్ అల్లే, దీనికి చేంజ్ ఆఫ్ ఆర్డర్ అనకుండా డైరెక్ట్గా ఇది ఎవాల్యుయేట్ అన్నాడు అంతే, చేంజ్ ఆఫ్ ఆర్డర్ అనే పదం యూజ్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తారండి, y² × dy, y³/3 అర్థమవుతుందా, y² dyకి y³/3 చేస్తారు, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తారు, వచ్చిన దానికి విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తారు, అయిపోతుంది. కానీ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే కంపల్సరీ మనం ఈ లిమిట్స్ని చేంజ్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా చేస్తేనే మీకు మార్కులు ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తే మీరు కష్టపడి చేసిన మార్కులు ఇవ్వరు. ఆర్డర్ చేంజ్ చేయకుండా ఇంటిగ్రేషన్ చేస్తే మార్కులు ఇవ్వరు. యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే.